ఓ కుటుంబం మొత్తం కలిసి సంతోషంగా ఉంటే చూడలేని జనాల మధ్యలో ఉన్నాం. ఒకరిపై ఒకరు ఉండే వాళ్ళ మధ్య ఓ చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్దది చేసి హడావిడి చేసే బ్యాచ్ చాలామందే ఉన్నారు. సోషల్ మీడియా జోరుగా పెరిగాక ఈ రచ్చ ఎక్కువైంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. మీరెన్ననుకున్నా మేమంతా ఒక్కటే అని లేటెస్ట్గా మరొకసారి క్లారిటీ ఇచ్చారు మెగా హీరోలు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలున్నాయి. బయటకి ఏం చెబుతున్నా లోపల రగిలిపోతున్నారు. మెగా కుటుంబం కాదు, మెగా వర్సెస్ అల్లు కుటుంబం అన్నట్లు పరిస్థితి మారిందంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చర్చ జరిగింది. మా కుటుంబంలో అందరం ఒకటే అని చాలాసార్లు చెప్పినా ఈ చర్చకి ఫుల్ స్టాప్ పడలేదు. లేటెస్ట్గా చేతల్లో చూపించారు మెగా హీరోలు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఇటీవల ప్రమాదానికి గురై హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాడు. ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పడంతో మార్క్ శంకర్ని సింగపూర్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. మార్క్కి ప్రమాదం జరిగిందని తెలుసుకోగానే తను త్వరగా కోలుకోవాలని అంతా ప్రార్థించారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా మార్క్ క్షేమాన్ని కోరుకుంటూ వరుసగా పోస్టులు పెట్టారు. మీ అందరి ప్రార్థనలతో మార్క్ క్షేమంగా ఉన్నాడని మెగాస్టార్ చిరంజీవియే పోస్టు పెట్టారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ రాగానే తల్లి అన నేరుగా తిరుమలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తన భార్య స్నేహారెడ్డితో కలిసి మావయ్య పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఓ గంట సేపు అక్కడే ఉండి మార్క్ ఆరోగ్యం గురించి అడిగాడని తెలుస్తోంది. కొంతకాలంగా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలున్నాయన్న ప్రచారం మేరకే ఈ వార్త వైరల్ అవుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాడు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరీ తన మద్దతు తెలిపాడు. మెగా ఫ్యామిలీ అంతా పవన్కి అండగా నిలిస్తే బన్నీ మాత్రం ప్రత్యర్థి పార్టీకి సపోర్టు చేశారనే డిస్కషన్ జరిగింది. అయితే తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చాడు బన్నీ. అయినప్పటికీ మెగా వర్సెస్ అల్లు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. పైకి బాగానే ఉందని చెబుతున్నా లోపల ఏదో జరుగుతోంది అనే డిస్కషన్ జరిగింది. పుష్ప 2 ఇండస్ట్రీ హిట్ కొట్టినా మెగా హీరోలు స్పందించలేదన్నారు. ఆ వెంటనే బన్నీపై కేసు నమోదైంది. మెగా ఫ్యామిలీ అంతా వెళ్ళి ఆ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ మధ్య పుట్టినరోజుల సందర్భంగా కూడా ఒకరికొకరు విషెస్ చెప్పుకోలేదనే డిస్కషన్ నడిచింది. గ్యాప్ ఉందంటూ మళ్ళీ హైలైట్ చేశారు. కానీ లేటెస్ట్గా మార్క్ కోసం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆ చర్చకి చెక్ పెట్టాడు బన్నీ. కుటుంబం అన్నాక ఏవో చిన్న మనస్పర్ధలు రావటం కామన్. అవన్నీ టీ కప్పులో తుఫాన్లా కొట్టుకుపోతాయి. కానీ అదే కుటుంబంలో ఎవరికైనా కష్టం వచ్చిందంటే చాలు అంతా ఓ చోటు చేరతారు. అదే మరి బంధాలకు ఇచ్చే విలువ. ఈ విషయంలో మెగా ఫ్యామిలీ హీరోలు ఎప్పుడూ తగ్గేదేలే అన్నట్లున్నారు. ఇప్పుడు మరొకసారి అదే విషయం ప్రూవ్ చేశాడు బన్నీ. ఇకనైనా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు అని జరుగుతున్న ప్రచారం ఆగుతుందేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.